బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఐపీఎల్ క్వాలిఫైయర్ 2 సంగ్రామం ప్రారంభం కానుంది. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ మ్యాచ్ గెలిచే జట్టు మంగళవారం జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఎలిమినేటర్ పోరులో అద్భుత విజయం సాధించిన ముంబై సై అంటే సై అంటుంది. ఇక బెంగళూరుతో జరిగిన క్వాలిఫైయర్ 1 లో ఘోర పరాజయం పాలైన పంజాబ్ కు ఈ పోరు సవాల్గా మారింది. ముంబై వంటి బలమైన జట్టును ఓడించాలంటే పంజాబ్ స్వర్వం ఒడ్డి పోరాడక తప్పదు. సో మరి క్రికెట్ అప్డేట్స్ గురించి మా ప్రతినిధి రత్నకుమార్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. రత్నకుమార్, మరికొద్ది సేపట్లోనే క్వాలిఫైర్ 2 ప్రారంభం కాబోతుంది. పంజాబ్ వర్సెస్ ముంబై మధ్య ఈ మ్యాచ్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ రెండు టీమ్స్ కు సంబంధించి కూడా ఇప్పుడు ఇరు జట్లు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాయి. ఎందుకంటే మ్యాచ్ అనంతరం ఒక్క స్టెప్ లో అడుగు దూరం మాత్రమే ఉండి ట్రోఫీ కైవసం చేసుకోవడం కోసం అందుకను రెండు జట్లు కూడా సంసిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఈ టోర్నీలో అనూహ్యంగా పుంజుకొని వచ్చింది. మొదట్లో అసలు ప్లేఆఫ్ కు వస్తుందా లేదా అట్టడుగున చేరిపోయినటువంటి పరిస్థితి ఒకనొక దశలో ఉన్నప్పుడు, అలాంటిది ఆ తర్వాత మ్యాచ్లలో సగం మ్యాచ్లు కంప్లీట్ అయిన తర్వాత ముఖ్యంగా ఆ తర్వాత జరిగినటువంటి మ్యాచ్లలో అనూహ్యంగా పుంజుకొని వచ్చింది. ముంబై ఇండియన్స్ వరుస విజయాలు సాధించిన తర్వాత ఇప్పుడైతే క్లిష్టమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ కు చేరాలి అంటే గెలవాల్సినటువంటి సందర్భంలోనే ఆ మ్యాచ్లలో వరుస విజయాలను సాధించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఒక్కసారిగా ముంబై ఇండియన్స్ హాట్ ఫేవరెట్ లిస్ట్ లోకి చేరింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ సైతం మొదటి నుంచి కూడా తమ యొక్క హవా కొనసాగిస్తూనే ఉంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదటి నుంచి కూడా కెప్టెన్ గాను, మరోవైపున తన ఒక రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ గా అద్భుతంగా రాణిస్తూ వచ్చాడు. సో ఒంటి చేత్తో విజయాలను అందిస్తూ వచ్చాడు పంజాబ్ జట్టుకు. సో ఈ క్రమంలోనే పంజాబ్ సైతం గెలుపు అవకాశాలను ధీటుగా పెట్టుకుని ఉంది. ఇరు జట్లు కూడా తమ విజయాల మీద నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇప్పుడే టాస్ కంప్లీట్ అయింది. టాస్ లో ముఖ్యంగా పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ను సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేయబోతోంది. సో దీన్ని బట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్పెక్టేషన్ తోనే ఒక మాస్టర్ ప్లాన్ తోనే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక పంజాబ్ కు సంబంధించి బౌలింగ్ వైపు బ్యాటింగ్ వైపు సమూజీలుగా ముంబై ఇండియన్స్ తో ఫైట్ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇక ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకుంది కాబట్టి ఇందులో స్టార్ హిట్టర్ అలాగే ఓపెనర్ గా వచ్చినటువంటి రోహిత్ శర్మ ఇప్పటికే సెంచరీలతో రాణిస్తూ ఉన్నాడు. ఈ టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోహిత్ శర్మకు తోడు జానీ బెయిర్స్టో అందుబాటులో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఇలా వరుసగా బ్యాట్స్మెన్స్ అందరూ హార్డ్ హిట్టర్లు ఉన్నారు. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ మరోవైపున ఇతర బౌలర్లు కూడా ముంబై ఇండియన్స్ కు సంబంధించి చాలా కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. ఇక దీపక్ చహార్ సైతం ఇందులో బౌలింగ్ లో కీలకంగా రాణిస్తూ ఉన్నాడు. ఇక ముంబై పరిస్థితి ఇలా ఉంటే పంజాబ్ కింగ్స్ లో సైతం ఇటు శ్రేయస్ అయ్యర్ తో పాటు స్టోయినిస్ ఉన్నాడు, వదేరా, ఇంగ్లీష్ ఇలా వరుసగా ప్లేయర్లు అందరూ కొంత ఈ టోర్నమెంట్ లో వరుసగా ఒకరి తర్వాత ఒకళ్ళు రాణిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు జరగబోతున్నటువంటి మ్యాచ్ కు సంబంధించి ఇరు జట్లకు సంబంధించినటువంటి అభిమానులు ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెట్టుకున్నారు. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలవబోతున్నారు అనేది కొంత ఉత్కంఠగా మారింది. మరికొద్ది సేపట్లోనే 7:30 మ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతుంది. ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేయబోతోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. హిందూ సనాతన ధర్మాన్ని నీచమైన ధర్మంగా అభివర్ణించిన పశ్చిమ బెంగాల్ సీఎం కు తగిన గుణపాఠం నేర్పేందుకు బీజేపీ హైకమాండ్ వ్యూహ రచన చేస్తోంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా కమలనాథులు పిల్లి మెడలో గంట కట్టేందుకు స్కెచ్ వేశారు.
హిందూ సమాజాన్ని కించపరిచిన మమతా భరతం పట్టాలంటూ జనసేనాని చేసిన డిమాండ్ తో దీదీ అకౌంట్ ను త్వరలో సెటిల్ చేయబోతున్నా అన్న టాక్ కూడా నడుస్తోంది. మరి ఇంతకాలం రాజకీయంగా సంయమనం పాటించిన బీజేపీ హైకమాండ్ ఇక మమతాకు చుక్కలు చూపాలని డిసైడ్ అయ్యారని సమాచారం. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్ బ్రాండ్ నేతగానే కాకుండా ఆ రాష్ట్రానికి తిరుగులేని సీఎంగా చలామణి అవుతున్నారు. నరనరాన బీజేపీపై ద్వేషం పెంచుకున్న దీదీ కాలక్రమంలో బీజేపీపై ఉన్న ఆక్రోశాన్ని బెంగాల్ రాష్ట్రంలోని హిందువులపై ప్రదర్శించడం మొదలుపెట్టారు. ఇక అక్కడి నుంచి మమతాకు మెజార్టీ సామాజిక వర్గానికి చెందిన హిందువులు దూరం అవడం మొదలుపెట్టారు. టీఎంసీకి కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్లో బీజేపీ పట్టు బిగించడానికి ఇది ప్రధాన కారణమైంది. చాప కింద నీరొస్తుందన్న వాస్తవాన్ని గ్రహించిన బీజేపీ మీద ఉన్న కసితో మమతా బెనర్జీ హిందూ వ్యతిరేక విధానాలతో భ్రష్టు పడుతున్నారు. కోల్కతాలో దసరా సందర్భంగా నవరాత్రి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. కానీ బీజేపీ నవరాత్రుల పేరుతో రాజకీయ లబ్ధి పొందుతుంది అనే నెపంతో ఈ మధ్య నవరాత్రి ఉత్సవాలకు మమతా ప్రభుత్వం ఆంక్షలు విధించడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. చివరకు కోర్టుకు వెళ్లి ఈ ఆంక్షలను తొలగించమని బీజేపీ నేతలు డిమాండ్ చేసి దీదీ సర్కార్కు ముక్కుతాడు వేశారు. మరి అక్కడి నుంచి బీజేపీతో పాటు హిందూ వర్గాలపై మమత అక్కసు పెంచుకుంది. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ హిందువులను టార్గెట్ చేసే విధంగా మమతా సర్కార్ నిర్ణయాలు ఉండడం వివాదాలకు కారణమవుతోంది. ఇటీవల పార్లమెంటులో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా పశ్చిమ బెంగాల్లో ముస్లిం మైనారిటీలకు మద్దతుగా జరిగిన నిరసనలో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తల ఇళ్లతో పాటు చాలా మంది హిందువుల గృహాలపై మమతా పార్టీ నేతలు దాళ్లకు తెగబడడం విమర్శలకు దారితీసింది. ఈ ఘటనపై చాలా మంది హిందువులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోలేదని వార్తలు వచ్చాయి. ఇలా హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మమతా బెనర్జీ ప్రభుత్వ వైఖరి ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా తప్పుబట్టడం గమనార్హం. ఎవరేమి విమర్శలు చేసినా తన పాలనలో హిందువుల కంటే ముస్లింలకు అనుకూలంగానే తన వైఖరి ఉంటుందని దీదీ పలు సందర్భాల్లో రుజువు చేశారు. ఓవైపు బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలకు చెందిన శరణార్థులు మన దేశంలోకి చొరబడి ఉగ్రవాదులతో కుమ్మక్కై దారుణాలకు ఒడిగడుతున్నారు అన్న హెచ్చరికలను కూడా మమతా సర్కార్ పెద్ద సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఇక్కడ కూడా మళ్లీ రాజకీయ కోణాన్నే మమతా చూస్తున్నారు. దేశానికి సంబంధించిన భద్రతా అంశాలను సైతం రాజకీయ కోణంలో చూస్తూ కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతున్న మమతా బెనర్జీ ఓవర్ యాక్షన్ కు బ్రేక్ వేయాలని బీజేపీ హైకమాండ్ డిసైడ్ అయిందని తెలుస్తోంది. తాజాగా ముస్లిం మైనారిటీల కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వెళ్లిన దీదీ ఎప్పటి మాదిరిగానే హిందువులపై తన మనసులోని ద్వేషాన్ని వెళ్లగక్కారు. బీజేపీ చెబుతున్నట్లు సనాతన ధర్మం గొప్పదేవి కాదని, సనాతన ధర్మం నీచమైన ధర్మమని మమత చేసిన వ్యాఖ్యలను ఆసరాగా తీసుకుని ఆమెకు ఉచ్చు బిగించాలని కమలనాథులు పావులు కదుపుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగా ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా దీదీకి సెగ పెట్టడం మొదలుపెట్టారని తెలుస్తోంది. పాకిస్తాన్ కు అనుకూలంగా హిందువులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ పై కేసులు పెడుతున్న పోలీసులు మమతా బెనర్జీ సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడం కొసమెరుపు. దీదీపై పవన్ చేసిన డిమాండ్ ఆధారంగా త్వరలో మమతా బెనర్జీపై చర్యలు తీసుకునే విషయంపై కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి మమత ఈ ఉచ్చులో పడతారా, లేక తప్పించుకుని మళ్లీ హిందువులపై తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తారా అనే విషయాన్ని వేచి చూడాలి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. రీనా, మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ హిందువులపై ఆక్రోశాన్ని పదే పదే ఎల్లబుచ్చుతున్నారు. అయితే ఆమెకు చెక్ పెట్టేందుకు ఒక వ్యూహరచన బీజేపీ నాయకత్వం చేయబోతుంది. దానిలో భాగంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు హిందువులపైన పదే పదే చేస్తూ వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో చూసాం మనం, ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను టార్గెట్ గా చేసుకొని
దాడులు చేసినప్పుడు చాలా మంది పాకిస్తాన్కి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, వారిపైన చర్యలు తీసుకుంటున్నారు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే మమతా బెనర్జీ హిందువులపైన ఆక్రోశం వెల్లబుచ్చుతున్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్. దీనిపైన ఇప్పటికే కేంద్ర బీజేపీ నాయకత్వం మొత్తం కూడా ఒక సమాలోచనలు చేస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజులలో మమతా బెనర్జీ ఎందుకు వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా ఆమె రాజకీయం కోసం, స్వార్థ రాజకీయాల కోసం వెస్ట్ బెంగాల్లో అత్యధికంగా మైనార్టీ ఓట్లు ఉన్నాయని హిందువులను టార్గెట్గా చేసుకొని ఆమె రాజకీయాలు చేస్తుంది. పదే పదే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆమె మాట్లాడుతూ వస్తుంది వెస్ట్ బెంగాల్లో. సో దీనిపైన ఖచ్చితంగా బీజేపీ ఒక వ్యూహరచన చేయబోతుంది, చెక్ పెట్టాలని భావిస్తుంది. అంటే మమతా బెనర్జీకి చెక్ పెట్టాలని భావిస్తుంది. సో త్వరలోనే ఇది ఒక వ్యూహం ప్రకారం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవంగా వెస్ట్ బెంగాల్కి సంబంధించి అనేక సార్లు హిందువులపైన అక్కడ ఉన్నటువంటి మైనారిటీ వర్గాలు దాడులు చేసినప్పుడు వారికి మైనారిటీ వర్గాలకే సపోర్ట్ చేసింది తప్ప ఎక్కడ హిందువులకు సంబంధించినటువంటి ఒకవేళ దాడులు చేసినప్పుడు హిందువులు ఆయా పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేసినా కూడా ఫిర్యాదులు స్వీకరించలేదంటే ఏ విధంగా హిందువులను టార్గెట్ చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు మమతా బెనర్జీ. కాబట్టి ఈ మధ్య కాలంలో ఆపరేషన్ సింధూర్ను కూడా ఆమె తప్పుపట్టింది. ఆపరేషన్ సింధూర్ను తప్పుపట్టడమే కాదు, స్వయంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆమె తప్పుపడుతుంది. ఇప్పుడే కాదు అనేక సార్లు తప్పుపడుతూ వస్తుంది. కాబట్టి సో ఆమె మన దేశంలోనే ఉంటూ, మన దగ్గరే ఉంటూ, మన యొక్క గాలి తీసుకుంటూ కూడా ఆమె పదే పదే ఇలాంటి హిందువులను టార్గెట్గా చేసుకొని ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల మొత్తం సర్వత్రా ఆమె పైన ఆక్రోశం ఎల్లబుచ్చుతూ వస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో కూడా ఆమె పైన చాలా మంది హిందూ సంఘాలన్నీ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ చూసాం మనం రానున్న రోజులలో కూడా వెస్ట్ బెంగాల్లో త్వరలో కూడా ఎన్నికలు రాబోతున్నాయి. ఖచ్చితంగా బీజేపీ ఖచ్చితంగా అక్కడ అధికారమే ధ్యేయంగా ముందుకెళ్లే ఒక వ్యూహరచన చేయబోతుంది. ఈసారి చెక్ పెట్టేందుకు కూడా ఉంది. ఎందుకంటే ఆమె ఒక ఫైర్ బ్రాండ్గా నేను వెస్ట్ బెంగాల్లో ఉన్నాను, నాకు తిరుగులేదని చెప్పేసి ఆమె పదే పదే భావిస్తుంది. అంటే వెస్ట్ బెంగాల్ అంటే మమతా అంటే వెస్ట్ బెంగాల్ లాగా ఆమె పదే పదే ఇలా మాట్లాడుతుంది. కాబట్టి సో రానున్న రోజులలో ఖచ్చితంగా ఆమె చేస్తున్నటువంటి హిందువులను టార్గెట్ గా చేసుకుని ఆమె మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకి ఖచ్చితంగా చెక్ పెట్టేందుకు కేంద్ర బీజేపీ నాయకత్వం ఒక వ్యూహరచన చేయబోతుంది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా రంగంలో తెచ్చి ఖచ్చితంగా హిందువులను టార్గెట్ గా చేసుకొని మాట్లాడుతున్నటువంటి మమతా బెనర్జీని చెక్ పెట్టే విధంగా యువరచన త్వరలోనే చేయబోతున్నట్టు కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం. రీనా, రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీలో లుక్కులుక్కులు మరోసారి బయటపడ్డాయి. వర్క్ షాప్ కు మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. కిషన్ రెడ్డి హెచ్చరికలను కమలం నేతలు పట్టించుకోలేదు. 11 మంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల్లో 4 మాత్రమే హాజరయ్యారు. పార్టీ సమావేశానికి ఖచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలు ఉన్నా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బేఖాతరు చేశారు. వర్క్ షాప్ కు ఎంపీలు అరవింద్, నగేష్ కూడా దూరంగా ఉన్నారు. నిర్మల్ పర్యటనలో ఉన్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. పార్టీ భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పనకు నేతలు దూరంగా ఉన్నారు.
రైట్. తెలంగాణ బీజేపీలో లుకలుకలు వినిపిస్తున్నాయి. మరి వర్క్ షాప్ కి ఎవరు కూడా హాజరు కాలేదు. 11 మందిలో కనీసం ఒక 10 మంది కూడా రాలేదు. 4 మాత్రమే హాజరు అవడం వెనుక మర్మం ఏంటి? దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ మా రాజు అందిస్తారు. ప్రతినిధి రాజు, మరిన్ని డీటెయిల్స్. రైట్ రీనా, ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అత్యంత కీలకమైనటువంటి సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, దాని మీద అటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా కార్యాచరణ రూపొందించేందుకు ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పదాధికారులు, అదేవిధంగా డిస్టిక్ ప్రెసిడెంట్లను కూడా ఈ యొక్క సమావేశానికి రాష్ట్ర బీజేపీ నేతలకు కూడా ఆహ్వానం పంపినటువంటి పరిస్థితి ఉంది. అయితే అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క సమావేశానికి పలువురు నేతలు డుమ్మా కొట్టడం పైన పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా 11 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిపి, అంటే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వారితో పాటుగానే 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిలో కేవలం 4 మాత్రమే ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. దాంతో పాటుగానే 8 మంది ఎంపీలు ఉండగా వారిలో కొందరు మాత్రమే ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా మనం వారి వివరాలు చూసుకుంటే కనుక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. వారితో పాటుగానే కొండా విశ్వేశ్వర రెడ్డి, డికే అరుణ, వీరితో పాటుగా అటు ఎంపీ రఘునందన్ రావు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. వారితో పాటుగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కూడా అటెండ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఎమ్మెల్యేలలో పైడి రాకేష్ రెడ్డితో పాటు ధన్పాల్ సూర్యనారాయణ ఇరువురే హాజరయ్యారు. వారితో పాటుగానే కొత్తగా గెలిచినటువంటి కొత్త అంజిరెడ్డి కూడా అటెండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. మరో 2 ఎమ్మెల్సీలు గైహాజరయ్యారు. దాంతో పాటుగానే బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. దాంతో పాటుగా ఎంపీలుగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్ కూడా అటు కరీంనగర్ పర్యటనలో ఉండి రాలేకపోయారు. అలాగే నిజామాబాద్ పర్యటనలో ఎంపీ లక్ష్మణ్ ఉన్నారు, వారు ఈ సమావేశానికి రాలేదు. అదేవిధంగా ఇటీవల వరుస వివాదాస్పద కామెంట్స్ చేస్తున్నటువంటి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం ఈ యొక్క సమావేశానికి రాలేదు. ఓవరాల్ గా అటు గోడం నగేష్ తో పాటు అరవింద్, ధర్మపురి అరవింద్, వారితో పాటుగా బండి సంజయ్, లక్ష్మణ్, వీరితో పాటుగానే మరికొందరు ఎమ్మెల్యేలు, కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు సైతం ఈ యొక్క సమావేశానికి రాకపోవడం పైన పార్టీ నేతల్లో కొంత చర్చ జరుగుతూ ఉంది. ఓవరాల్ గా భవిష్యత్ కార్యాచరణ పైన ఓవరాల్ గా ఈ యొక్క వర్క్ షాప్ లో చర్చ జరిగింది. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు. దాదాపు 100 మందికి పైగా ఈ యొక్క సమావేశంలో పార్టిసిపేట్ చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి నేతలే ఈ యొక్క సమావేశానికి రాకపోవడం పైన చర్చ జరుగుతూ ఉంది. ఓవరాల్ గా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి 6 గ్యారంటీల హామీలతో పాటుగానే ఇచ్చినటువంటి అనేక ఉప హామీలు ఉన్నాయి. వాటిని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతా ఉంది. వాటిని ఎండగట్టడంతో పాటుగానే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులను సమాయత్తం చేయాలి, త్వరలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలం చూపియాలి అనేటటువంటి ధీమాతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉండగా, అయితే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి నేతలు సైతం ఈ యొక్క సమావేశానికి హాజరు కాలేకపోయారు. పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు మోదీ 11 ఏళ్ల పాలన పైన తెలంగాణకు ఇచ్చినటువంటి నిధులు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను కూడా క్షేత్రస్థాయిలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయాలనేటటువంటి దిశానిర్దేశం చేసినటువంటి ఈ కీలకమైనటువంటి సమావేశానికి కూడా కీలక నేతలు డుమ్మా కొట్టినటువంటి పరిస్థితి ఉంది. రీనా, రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్దతపై చర్చించారు. గత నెల 29, 30న అన్ని జిల్లాల్లో పర్యటించిన మంత్రులు ఈ 4 అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లతో పాటు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల తుది జాబితాలను, జిల్లాల వారీగా తయారు చేసిన నివేదికలను సీఎంకు అందించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులతో సమావేశం కొనసాగుతా ఉంది. ప్రధానంగా
రేపు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహిస్తున్న ఈ నేపథ్యంలో ఇతర పథకాలపై మంత్రులతో కీలకమైన సమావేశం ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి 4 అంశాలు: రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇల్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్ధత అంశాలపై మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇటీవల గత నెల 29వ తేదీ 30వ తేదీ ఈ 2 రోజుల్లో కూడా మంత్రులు అన్ని జిల్లాల్లో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా ఈ 4 అంశాలతో ఇప్పటికే అధికారులతో సమీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఫీల్డ్ లెవెల్లో ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ విధంగా ఇవి అమలు చేయాలనే దానిపై కూడా ఇప్పటికే అధికారులకు సూచనలు కూడా చేసిన ఈ నేపథ్యంలోనే రేపు ప్రారంభం కాబోయే ఈ 4 పథకాలతో పాటు రాజీవ్ యువ వికాసం కూడా రేపే ప్రారంభం కాబోతా ఉంది. కాబట్టి ₹1,00,000 ఏదైతే లోన్ ఉందో దీనికి సంబంధించి ఈ పథకం కూడా ప్రారంభం కాబోతా ఉంది. ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రారంభించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఇందిరమ్మ ఇంటికి సంబంధించి లబ్ధిదారుల తుది జాబితాలు, అదేవిధంగా ఈ నెల 3వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే ఇప్పటికే పైలట్ మండలాల్లో విజయవంతంగా పూర్తయినటువంటి ఈ యొక్క రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇందులో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల దగ్గర ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో గతంలో విజయవంతమైంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్లాట్ బుకింగ్ కూడా 3వ తేదీ నుంచి కూడా అమల్లోకి రాబోతా ఉన్న నేపథ్యంలో సో దీనికి సంబంధించి కూడా మంత్రులకు ఒక దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే మంత్రులు ఈ అంశాలకు సంబంధించి ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి జిల్లాల వారీగా మంత్రులందరూ కూడా వీటిపై ఈ 4 అంశాలపై నివేదికలు తయారు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే వానాకాలం ముందస్తుగా వచ్చిన నేపథ్యంలో పంటల సాగు సన్నద్ధతపై కూడా చర్చించబోతా ఉన్నారు. ఇప్పటికే రైతు భరోసా ఏదైతే పెండింగ్ నిధులు ఉన్నాయో ఆ పెండింగ్ నిధులు కూడా 3వ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లో వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. సో ఈ అంశంపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్ధతపై ఈ యొక్క సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం అయితే కొనసాగుతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.